చాప్టర్ 30 స్వప్నతుల్యమైన ప్రపంచం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియా డిసెంబర్ 23, 1937. మనం కళ్ళల్లోంచి మేలుకున్నప్పుడే కలగంటున్నామని మనం తెలుసుకుంటాం. అదేవిధంగా మనం విశ్వ చైతన్యంలో మేల్కున్నప్పుడే ఈ జీవితం స్వప్నమని గ్రహించగలం. జాగ్రత్తావస్థలో ఒక అందమైన సుందర దృశ్యాన్ని గురించిన ఆలోచన తనతో పాటు వెంటనే దాన్ని సాక్షాత్కరించుకునే శక్తిని కలిగుండదు. కానీ నిద్రలో మనోదృష్టి స్వయం వ్యక్తమయ్యే సృజనాత్మక శక్తులు ఉన్నతి పొందుతాయి. మన ఆలోచనలు చురుగ్గా ఒక కళకున్న వివిధ రూపాలను నిర్మాణం చేయడం మొదలు పెడతాయి. ఏ విధంగా అయితే చలనచిత్ర ప్రదర్శనకు నీళ్లు, విద్యుత్ శక్తి, వెలుగు అవసరమో అదేవిధంగా కళలో కనపడే చిత్రాలు బహిర్గతం కావడానికి ఆలోచన, శక్తి రెండూ అవసరం. నిద్రలో ప్రాణశక్తి వివిధ శరీర అవయవాల నుండి విడుదలయ్యి మెదడు కణాల్లోకి విరమణ అవుతుంది. అక్కడ అన్ని గత అనుభవాలు ఆలోచన రీళ్లగా నిలువ అవుతాయి. ఈ విధంగా నిలువ ఉన్న ఆలోచన రీళ్ల మీద శక్తి చురుకుగా పనిచేయడం ఫలితంగా అవచేతన మనస్సులో మనం కలలు అనే మానసిక చలనచిత్రాలు బయటకు వస్తాయి. కలలనేవి వాస్తవానికి విశ్వచేతన పనిచేసే విధానాన్ని తెలిపే పాఠాలు. ఏదో ఒక కారణం వల్ల అవి మనిషికి వస్తాయి. వాటి ఉద్దేశం ఏమంటే విశ్వము, అది పనిచేసే విధానము, కల వంటి స్వభావం కలదనే సాక్షాత్కారాన్ని మానవుడిలో మేలుకొల్పడం. ప్రాచీన కాలం నుంచి భారతీయ జ్ఞానులు విశ్వాన్ని భగవంతుడి ఘనీభవించిన ఆలోచన అని అన్నారు. ఈ విశ్వం స్వప్నం లాంటిది అనడం తేలికే, కానీ వాస్తవంగా కనిపించే మన రోజువారీ జీవితపు అనుభవాలు ఈ ప్రపంచమనేది విశ్వ స్వప్నం కంటే ఎక్కువ కాదు అంటే నమ్మడం మనకి ఇంచుమించుగా అసాధ్యం అనిపించేలా చేస్తాయి. ఈ ప్రపంచం భగవంతుడి ఆలోచనగా తయారైందని, ఒక స్వప్నంలాగా నిర్మాణాత్మకంగా అది అశాశ్వతమని గ్రహించడానికి మనం మనశ్శక్తిని పెంపొందించుకోవడం అవసరం. ఆలోచనలు కనపడనివి అని మనకు తెలుసు, కానీ స్వప్నలోకంలో ప్రాణశక్తికున్న బలం వల్ల అవి కనపడేలా తయారవుతాయి. కాబట్టి మొట్టమొదట్లో ఈ విశ్వం మొత్తం భగవంతుడి ఆలోచనల రూపంలో కనపడకుండా విశ్వ చైతన్య ప్రవాహంలో దాక్కుని ఉంది. ఆ ఆలోచనలు భగవంతుడి విశ్వజ్ఞాన స్పందన లేదా శక్తి వల్ల గడ్డ కట్టినప్పుడు మాత్రమే భౌతిక విశ్వంగా మనకు కనపడింది. కాబట్టి ఈ విశ్వ స్వప్న ప్రపంచమనేది కేవలం కలేనని నమ్మడం కష్టమైనా మనం ఆ విధంగా ఆలోచించడానికే ప్రయత్నం చేయాలి. భౌతిక ప్రపంచాన్ని గురించిన ఆ విధమైన నిజమైన అవగాహన వల్ల మనకు అనేక ఆచరణాత్మకమైన ప్రయోజనాలు వస్తాయి. దీన్ని వివరించడానికి ఒక నిద్రిస్తున్న మనిషి తాను ఒక గొప్ప శక్తివంతుడైన యోధున్నని కలగన్నాడనుకోండి. అతడు యుద్ధానికి వెళ్ళాడు, కాల్పులకు గురయ్యాడు, చచ్చినట్టుగా పడున్నాడు. అతడు చాలా విచారాన్ని అనుభవిస్తుండగా హఠాత్తుగా అతడు మేల్కొన్నాడు. తాను నిజంగా యోధుణ్ణి కాదని లేదా తాను చనిపోవడం లేదని తెలుసుకుని కలలో కలిగిన భయాలను చూసి నవ్వుకుంటాడు. నిజ జీవితంలో కూడా ఒకరికి ఇదే విధమైన అనుభవం కలగవచ్చు. యుద్ధానికి వెళ్లిన సైనికుడు మరణించేలా గాయపడి హఠాత్తుగా సూక్ష్మ ప్రపంచంలో మేలుకొని ఈ యుద్ధ అనుభవం అంతా ఒక చెడు స్వప్నం అని, తనకు విరిగిన ఎముకలు కాని భౌతిక శరీరం కాని లేవని అతడు గ్రహిస్తాడు. ఏది ఏమైనా అతడు ఇంకా తన జీవాన్ని, తన వ్యక్తిత్వాన్ని ఎరుకతోనే ఉంటాడు. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ స్వప్న అనుభవాలని తెలుసుకోవడానికి మన ఆలోచనలను మనోదృష్టితో చూడడాన్ని, ఏకాగ్రతా శక్తితో అవి కంటికి స్పష్టంగా ప్రకటమయ్యే వరకు శక్తితో నింపడాన్ని మనం నేర్చుకోవాలి. ఏకాగ్రతను, సంకల్ప శక్తిని అభ్యసించడం ద్వారా మనం సరైన మనోదృష్టి చేసినప్పుడు మన ఆలోచనలు రూపుగట్టేలా అవి చేస్తాయి. కేవలం కలల్లోనూ దర్శనాలుగా మానసిక తలంలోనే కాదు, కానీ భౌతిక తలంలో కూడా అనుభూతులుగా ఘనీభవిస్తాయి. థ్యాంక్ యూ.